యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి మున్సిపాలిటీ అంటే తెలంగాణ రాష్ట్రంలోని పేరు పొందినటువంటి మున్సిపాలిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే యునెస్కో గుర్తింపు పొందినటువంటి మున్సిపాలిటీ. ఈ మున్సిపాలిటీ సంబంధించి 7వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీత మానస గారు బరిలో ఉంటున్నారు. సీత మానస గారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా 7వ వార్డును అభివృద్ధి పరుస్తాం, ఒక్క అవకాశం ఇవ్వండి, ఖచ్చితంగా అభివృద్ధి పరుస్తాం అని చెప్తున్నారు. మానస గారు చెప్పండి, మీరు 7వ వార్డు అభ్యర్థిగా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు. నిజంగా ఈ 7వ వార్డుకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటారు? ప్రధానంగా ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? నా పేరు సీత మానస, వైఫ్ ఆఫ్ మణికంఠ. నేను 7వ వార్డు బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నానండి. అందరూ సపోర్ట్ చేయాలి. నేను చెప్పాల్సిన ముఖ్యమైన పాయింట్, దేశానికి సేవ చేయాలంటే 3 ముఖ్య దారులు. ఫస్ట్, వీలైతే RSS లో చేరండి. అది దేశానికి సేవ చేయడానికి మొట్టమొదటి పాయింట్. అది కుదరలేదు, ఆర్మీలో జాయిన్ అవ్వండి. అది కాలేదు, వీలైతే బీజేపీ పార్టీలో చేరండి. దేశ సేవ చేయడానికి అంతకు మించిన మరో మార్గం లేదు. నా వంతు ప్రయత్నంగా నేను బీజేపీలో చేరాను. మన బీజేపీ సెంట్రల్లో ఉండి మోదీ గారి నాయకత్వంలో ఎంతో గొప్పగా రన్ అవుతుంది. ఆయన చేసిన స్కీమ్లు ఎన్నో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి యోజన స్కీమ్ కింద ఇప్పుడు ఒక గ్రూప్ కి 30 మందిగా డివైడ్ చేసి, అలా ఒక 8 గ్రూపుల వారిగా డివైడ్ చేసి ఆ యోజన ఫలితం అందరికి అందజేస్తూ మన ముందుకు తీసుకొచ్చింది. అట్లే స్టేట్ ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఒక అవార్డు పొందిన చేనేత కళాకారులు వాళ్ళని గుర్తించి నెలకు ఒక 8,000 పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాంటి వ్యక్తులు మన భూదాన్ పోచంపల్లి మున్సిపల్లో ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎన్నో స్కీమ్లు మన సెంట్రల్లో నుంచి ఎన్నో స్కీములు మనకు అందుబాటులో ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటిగా మనం తింటున్న రేషన్ బియ్యం, తర్వాత రోడ్లు, జాతీయ రహదారి. మానస గారు, మీరు అంటారు ఎక్సలెంట్ చెప్పారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ప్రతి పథకంలో అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అందులో మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని మీరు అంటున్నారు. మరి కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ నుంచి మీరు బరిలో ఉంటున్నారు. నిజంగా మరి కేంద్ర ప్రభుత్వ పథకాలను మీరు ఓటర్ వైపు తీసుకెళ్తున్నారా? ఖచ్చితంగా. అందుకనే చాలా వరకు జనాలకి ఇది సెంట్రల్ నుంచి మనకు వస్తుంది అని ఇంకా తెలియదు. అది మనం తెలియజెప్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక నార్థన్ స్టేట్స్ లో ఎంతో గొప్పగా దూసుకుపోతుంది బీజేపీ, కొంచెం ఇక్కడ కొంచెం తక్కువగా ఉంది. ఎందుకు? ఒక దీపం వెలిగిస్తేనే దాంతో పాటు ఒక 10 మంది దీపాలను మనం వెలిగించగలుగుతాం. సో మనం ఎడ్యుకేట్ అయి ఉన్నాం, మనం బీజేపీలో నిలబడుతున్నాం. మనం ఏంటి, సెంట్రల్ అంటే ఏంది, మోడీ గారు అంటే ఏంది, బీజేపీ అంటే ఏంది అని మనం జనాలకు తెలియజెప్తే ఆ మెజారిటీ మనం తీసుకురాగలుగుతాం. దానికోసం మన యువతీ యువకుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఏకైక పార్టీ మన బీజేపీ పార్టీ. దానికి మన వంతు సహాయంగా మనం జాయిన్ చేద్దాం, అందరినీ బలపరచుదాం. మీ వార్డుకు సంబంధించి అంటే పోచంపల్లిలో 7వ వార్డుకు సంబంధించి మీ యొక్క పేద ప్రజల కోసం మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? మీ ఓటర్లకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? క్లస్టర్స్, ఆ తర్వాత ప్రతి ఇంటింటికి ఏదైనా నీటి సమస్య గాని, తర్వాత అర్బన్ మెడికల్ సెంటర్సే గాని, ఆ తర్వాత చిన్న చిన్న బస్సు దవాఖానా అలాంటివి ఏర్పాటు చేయడము. ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా చేయడానికి నేను సిద్ధం. అంటే మానస గారు, ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది, మేము ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నాము, మా సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తాయి అంటారు కదా. మరి మీ బీజేపీ పార్టీకి సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? 2 years గా పాలిస్తున్న పార్టీ అంటే మెయిన్ గా ప్రజల ఓట్లని మనం చోరీ చేయడం కోసం పెడుతున్న స్కీమ్లు, ఫ్రీ పథకాలు, ఫ్రీబీస్ అనేవి జనాలకు అలవాటు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్, దాని వల్ల లబ్ధి పొందిన వారి కంటే లాస్ అయిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. బికాస్ ఫ్రీ బస్ పెట్టిన వల్ల లోకల్లో ఉండేటువంటి రవాణా వ్యవస్థ ఎవరైతే నమ్ముకున్నారో ఆటో వాళ్ళే గాని, వ్యాపారాలే గాని చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళి సిటీకి వెళ్ళడమే. సో మన లోకల్లో ఉన్న బిజినెస్ అంతా లాస్ అవ్వడం, దానివల్ల యూజ్ అయ్యిన దానికంటే నష్టపోయిందే ఎక్కువ ఉంది. తర్వాత 0% ఇంట్రెస్ట్ రేట్ అంటున్నారు. దానివల్ల ఓన్లీ ప్రజల యొక్క ఓట్లను చోరీ చేయడం కోసం పథకాలు పెట్టింది దీనికోసం. సో మనం ఎలాంటి ఫ్రీ పథకం ఇచ్చినా ఓట్లు పడతాయని తెలుసు బీజేపీ పార్టీకి. అయినా సరే ఎలాంటి ఫ్రీ పథకాలను నమోదు చేయనటువంటి పార్టీ మన భారతీయ జనతా పార్టీ. నార్త్ లో కంటే లిటరసీ పీపుల్ అంటే బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళు మన సౌత్ లో ఎక్కువ ఉన్నారు. కానీ ఎందుకు ఇది రాలేకపోతుంది అంటే ఈ ఫ్రీబీస్, ప్రభుత్వ
ఉచిత పథకాలు. సో మనం వాటికి అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసి మన స్టేట్ ని మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి అన్న ఒక సంకల్పం మనలో ఉంటే ఆటోమేటిక్ గా వి విల్ డెవలప్. మీ 7వ వార్డుకు సంబంధించి బడుగు బలహీన వర్గాల కోసం కావచ్చు, మరి ప్రతి పేదవారి కోసం మీ సంక్షేమ పథకాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు మరి ఎలాంటి తీసుకెళ్లే అవకాశం ఉంది? ఎందుకంటే మీరు బీజేపీ పార్టీగా బరిలో ఉంటారు కాబట్టి. ఫ్రీ పథకాలు కాకుండా ప్రజలకు ఏవైతే ఉపయోగపడతాయో అలాంటివి చేస్తూ వాళ్ళలో నమ్మకాన్ని పెంచుతూ నేను ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య చెడుదారి పడుతున్నారు. యువత కోసం బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మీరు యువత కోసం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోబోతున్నారు? యువతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారు? శిక్షణ తరగతులు, శిక్షణ శిబిరాలు ఎక్కువగా ఏర్పాటు చేయాలి. మెయిన్ గా యువత చెడిపోతుంది అని అంటే మద్యం, మత్తు ఇవన్నీ పదార్థాలను నిషేధించాలి. వీటికి మన సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఎప్పుడు ఉంటది. ఆ స్కీమ్లను అందుబాటులో తేవడానికి నేను ఎప్పుడు ప్రయత్నిస్తా. నేను బీజేపీ పార్టీ బలపరిచిన 7వ వార్డు అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కదా, కమలం పువ్వు గుర్తుకే ఓటేసి నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. 3వ క్రమ సంఖ్య కమలం పువ్వు గుర్తు ఓటేసి మీరు భారీ మెజారిటీతో నన్ను గెలిపించగలరని కోరుకుంటున్నాను. చూస్తున్నాం పోచంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 7వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటున్నటువంటి సీత మానస గారు ఎన్నో విషయాలు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాల్లో కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం ఉంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలతోటి ఈ యొక్క కాలనీని అభివృద్ధి పరుస్తాము, అదేవిధంగా మోటివేట్ చేస్తాము. యువకులకే కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సహాయపడతాను. పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేస్తాను. నేను చదువుకున్న విద్యావంతురాల్ని, ఒక ఎంఎస్సి చదువుకున్నటువంటి వ్యక్తిగా నేను సహాయం చేస్తామని వస్తున్నాను. నేను కేవలం సేవ చేద్దామని వచ్చాను ఈ యొక్క వార్డుకు అని చెప్తున్నారు. అదేవిధంగా నా బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను గెలిపించినట్లయితే, ఈ యొక్క అవకాశం నాకు ఇచ్చినట్లయితే ఒక మోడల్ వార్డుగా దీన్ని తీర్చిదిద్దానని చెప్పి మానస గారు చెప్తున్నారు. ఇది ముఖ్యమైన అరుణ్తో శరత్, పోచంపల్లి మున్సిపాలిటీ 7వ వార్డు.